హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్ అబ్బా. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా రాక్షసుడు పార్ట్ 38 అండి. ఈ కథలోని ముందర భాగాలు చూడని వాళ్ళ కోసం కామెంట్స్లో లింక్స్ ఉన్నాయబ్బా. అలాగే ఛానల్లో ప్లేలిస్ట్ కూడా ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కథ ఎలా ఉందో ఓ బుల్లి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం కథలోకి వెళ్ళిపోదామా? సూర్య సోమేష్ నుండి తన మామ ఈశ్వర్ గురించి నిజం తెలుసుకుని వారిద్దరూ ఒకటైపోతే, వైభవ్ ఈశ్వర్ నుండి నిత్య గతం తెలుసుకుని వారిద్దరూ కలిసిపోయి ఫ్యాషన్ షోలో వారి ప్లాన్ అమలు చేయాలని చేతులు కలుపుకుంటారు. అయితే పవిత్ర నిత్యతో పరిచయం బాగానే పెంచుకొని వారిని ప్రతిరోజు కలిసే ఏర్పాట్లను చేసుకుంటుంది. నిత్య కోసం వచ్చిన సూర్య తనకు తెలిసిన బాగా పేరు మోసిన మంచి న్యూస్ రిపోర్టర్స్ని ఆ ఈవెంట్ని కవర్ చేయడం కోసం ఇన్వైట్ చేస్తాడు. దాంతోపాటు వారు చదువుకున్న కాలేజెస్ సోషల్ మీడియాలో ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్లో కూడా ఆ ఫ్యాషన్ షోకి సంబంధించిన ఇన్విటేషన్ని పబ్లిష్ చేసి ప్లీజ్ డోంట్ మిస్ మై డియర్ ఫ్రెండ్స్ అంటూ ఒక మంచి ఫ్రెండ్లీ ఎమోజీ కూడా పెడతాడు. అయితే ఆ మెసేజ్ను కాలేజ్ గ్రూప్లో చూసిన వైభవ్ విరగబడి నవ్వుతూ తన ఎదురుగా ఉన్నవారికి దాన్ని చూపిస్తూ టైం అంటే ఇదేనేమో, వాడప్పుడు ఎంతమంది ముందు నన్ను కొట్టాడో తిట్టాడో నన్ను బ్యాట్ చేశాడో, ఇప్పుడు వారందరి ముందు నేనే వాడిని చావు దెబ్బ కొట్టే అవకాశం వాడే నాకు కలిగించాడు అంటూ తెగ సంబరపడిపోతూ వైభవ్ సోమేష్ వైపు తిరిగి అతను నిత్య మంచి ఫ్రెండ్స్ అని, నిత్య వారికి సంబంధించిన ఆశ్రమంలోనే పెరిగిందని, ఆమె చిన్నతనం నుండి తనతో దిగి ఉన్న కొన్ని ఫొటోస్ని చూపిస్తూ ఆశ్రమంలో జరిగిన చిన్న చిన్న ఈవెంట్స్కి సంబంధించిన కొన్ని వీడియోస్లో నిత్య చేసిన పార్టిసిపేషన్ని చూపిస్తూ తను ఎలా ఉంటుందో, ఎలా చదివిందో, ఎలా పెరిగిందో, ఎలా ఆలోచిస్తుందో మొత్తం చెబుతూ సోమేష్ని ఒక ఎమోషనల్ స్టేజ్కి తీసుకుని పోయి నిత్యను సూర్య ఎంత బలవంతంగా పెళ్లి చేసుకున్నాడో, అలా పెళ్లి చేసుకున్న దగ్గర నుండి తనను ఎంతగా వేధిస్తున్నాడో చెప్పి నిత్య సూర్యతో ఉంటే హ్యాపీగా ఉండదు అంటూ చెబుతూ సోమేష్ని పూర్తిగా తన వైపుకు తిప్పుకునే ప్రయత్నం చేసి అతను మాటలు విన్న సోమేష్ ఎలా స్పందిస్తాడో అని తననే చూడగా, సోమేష్ వారి ముందు కూతురు గురించి చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ సూర్యను తిడుతూ నా కూతురు నాకు కావాలి అంటూ చెబుతూ చాలా తెలివిగా ఏదో సడన్గా గుర్తుకు వచ్చినట్లు అనుమానంగా ఈశ్వర్ వైపు తిరిగి, అయినా ఈశ్వర్ సార్ ఇంకా టెస్ట్ రిపోర్ట్స్ రాలేదన్నారు కదా మీరు, మరి ఇందాకటి నుంచి ఈ వైభవ్ నిత్య నా కూతురు అని అంటున్నాడు, మీరు కూడా మౌనంగానే ఉన్నారు సమాధానం చెప్పకుండా, అంటే దీని అర్థం ఏంటి? డిఎన్ఏ రిపోర్ట్స్ వచ్చాయా? తను నా కూతురేనా అనగా ఈశ్వర్ పరిస్థితి ఇప్పుడు కుడితిలో పడ్డ ఇలకలా తయారైంది. అవును అంటే ఒక బాధ, కాదు అంటే ఒక బాధ. దాంతో కక్కలేక మింగలేక చేతులు పిసుక్కుంటూ ఉంటే వైభవ్కి ఆ పరిస్థితి చాలా ఇబ్బందిగా అనిపిస్తూ తన మనస్సు తనకే పదే పదే ఈ దారి మంచిది కాదు అంటూ చెబుతున్నట్లు అనిపిస్తూ ఉంది. అయితే అదే ప్రశ్న సోమేష్ మళ్ళీ ఈశ్వర్ని కొంచెం రెట్టించిన గొంతుతో అడగ్గా ఈశ్వర్ ఇక తప్పక సోమేష్ని చూస్తూ అవును తను నీ కూతురే అంటూ చెప్పగానే సోమేష్ మనస్సులో కొండంత సంతోషం వచ్చింది. కానీ అతనికి గుండె అంతా మండిపోతుంది. దాంతో కోపంగా సోమేష్ ఈశ్వర్ని చూస్తూ అంటే దీని అర్థమేంటి? నువ్వు నన్ను మోసం చేశావు కదా, నువ్వే తప్పుడోడివి. నీలాంబరి విషయంలో నువ్వు తప్పు చేసి నా భార్యను తప్పుడు దానిలా చూపించావా అంటూ సోమేష్ తన చేతి కొద్దిన లాగి పెట్టి కొట్టాడు ఈశ్వర్ని. దాంతో ఈశ్వర్కి అతని దెబ్బకు కళ్ళు బైర్లు కమ్మాయి. అసలే చిన్నతనం నుంచి పనులు చేసి చేసి రాటు తాలిపోయి ఉన్న చెయ్యి కావడంతో ఈశ్వర్కి 2 పళ్ళు కూడా కదిలిపోయాయి సోమేష్ దెబ్బకు. దాంతో ఆ దెబ్బతిన్న ఈశ్వర్ భూమి మీద సరిగా నిలబడలేక తల తిరుగుతూ పడిపోతూ ఉంటే వైభవ్ అతన్ని సోఫాలో కూర్చోబెట్టినా సరే అతనికి ఇది సరైన శిక్ష అనిపిస్తుంది మనసులో. అలా అతన్ని కొట్టిన సోమేష్కి కొంతవరకు మనసుకు శాంతిగా అనిపించిన పైకి మాత్రం నేను నిన్ను ఎంతగా నమ్మాను,
నీ చెప్పుడు మాటలు విని దేవత లాంటి నా భార్యను, బంగారం లాంటి నా బిడ్డను నేను బజారు పాలు చేసుకున్నా అంటూ ఈశ్వర్ మీద కోప్పడుతూ ఉంటే ఈశ్వర్ అప్పుడప్పుడే కొంచెం తేరుకొని, ఎరా నీకెంత పొగర్రా, నువ్వు నన్నే కొడతావా, అసలు నిన్ను అంటూ ఇంకా ఏదో అనబోతూ ఉంటే సోమేష్ చీదరగా అతన్నే చూస్తూ, నిన్ను కొట్టాలా లేక చంపాలా, అసలు నువ్వెందుకు ఇలా అబద్ధాలు ఆడావు, దీనివల్ల మా జీవితం బుగ్గిపాలయ్యింది అంటూ ఉంటే ఈశ్వర్ కొంచెం సేపు ఆలోచించుకొని ఇక లాభం లేదు అనుకొని ఎలా అయినా సరే ఏం చేసైనా సరే సోమేష్ని సూర్యను గెలిచేంత వరకు తన గ్రిప్లోనే ఉంచుకోవాలని ఒక కొత్త కథను అల్లుతూ, అరే వెధవ, అది నీ కూతురు అయితే నీ పెళ్ళం మంచిదవుతుందా ఏంటి, ఆ టైంలో మనం అందరం వయసులో ఉన్నాం, ఒక బలహీనమైన క్షణంలో ఇద్దరం కావాలనుకున్నాం, కలిసాం, కానీ తను ఒకరోజు గొడవ చేసి అందరి ముందు నా పరువు తీసింది. ఇక ఆ తరువాత ఏం జరిగిందో మొత్తం నీకు తెలుసు కదా. అయినా ఒకటి ఆలోచించు, నేను అప్పుడు కానీ ఇప్పుడు కానీ నీకు సాయం ఎందుకు చేస్తున్నానో తెలుసా, అసలు నువ్వు ఒక్కసారైనా ఈ విషయం గురించి ఆలోచించావా, నీ విషయంలో నేను నీ భార్య ద్వారా నిన్ను మోసం చేశాను కనుక అది తప్పుగా అనిపించి ఆ తప్పుకు పశ్చాత్తాపంగా నేను నీకు సాయం చేస్తూ వచ్చా. ఇప్పుడు కూడా అలాగే నీ కూతురు సూర్య దగ్గర ఉండడం అంత మంచిది కాదు. అందుకే నేను నీకు తన విషయంలో సాయం చేసి మీ ఇద్దరిని కలుపుదామని నేను అనుకుంటున్నా. పైగా తను కూడా తల్లి చావుకు సూర్య కుటుంబము నేనే కారణం అనుకొని అలాంటి వాడితో పెట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంది. పైగా తను నాతో కూడా ఆట ఆడాలనుకుంటుంది అని చెప్పాను కదా నీకు ఇండియా వచ్చిన రోజే. తను ఆడే ఆట ఏనాటికైనా తనకే ప్రమాదం. సూర్య అస్సలు మామూలోడు కాదు. అలాగే నేనైనా ఎంతని చూస్తూ ఊరుకుంటాను చెప్పు. లేకపోతే అసలు నేను నా అల్లుడితో ఎందుకు ఇంత ఎదురెదురుగా పోట్లాట పెట్టుకుంటా చెప్పు అంటూ ఉంటే ఆ మాటలకు అప్పటికే ఈశ్వర్ గురించి తెలిసిన వైభవ్కి అతని మాటలకు చీదర వేస్తుంది వింటుంటేనే. సోమేష్కి మాత్రం ఆ మాటలు విన్న తరువాత ఈశ్వర్ మీద మనిషికి సంబంధించిన మలం వేసినా సరే అతనికి సిగ్గు రాదు అనుకుంటూ మనసులో, అరే నీకు నేను కాదురా, సూర్యనే కరెక్టు, వాడే నీకు అసలైన మొగుడు, అతని దారే నీకు సరైనది, ఇప్పుడు కానీ నేను నువ్వన్న మాటలకు నీ మీద కోపం తెచ్చుకుని ఎక్కువ చేస్తే మీరు నన్ను ఈ ప్లాన్ నుంచి దూరం పెడతారు, మీ ఇద్దరే కలిసి ప్లాన్ చేసుకుంటారు, అప్పుడు మీ నుండి నా కూతుర్ని అల్లుణ్ణి ఎవరు కాపాడతారు, అందుకేరా మీ పాపం పండేదాకా నేను మీ పక్కనే ఉంటా అనుకుంటూ కోపాన్ని చంపుకున్న సోమేష్ మీతోనే ఉంటాను అన్నట్లుగా ఇక ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఈశ్వర్ అదంతా అతని తెలివితేటలకు మాయమాటలకు ఫలితంగా భావిస్తున్నాడు. కానీ మౌనంగా ఉన్న సోమేష్ మనసులో, మీ ఇద్దరు 20 ఏళ్ళు తలకిందులుగా తపస్సు చేసినా సరే నా అల్లుణ్ణి నా కూతుర్ని ఏమీ చేయలేరు. ముందు మీరు నాకు చెప్పి నమ్మించాలని చూసే విషయాలే సరిపోలలేదు. అది కూడా మీరు చూసుకోలేని సన్నాసులు. ఒకడేమో సూర్య నిత్యను బాధపెడుతున్నాడు అంటే మరొకడేమో నిత్య సూర్యని చేతిలో ఉంచుకొని ఆట ఆడుతుంది అంటున్నాడు. ఇక మీరు ఈ బుర్రలను వేసుకొని నా అల్లుడు మీదకు వెళ్తారా అనుకుంటూ జోకర్లను చూసినట్లు చూస్తూ లోపల సంతోషపడుతున్నాడు సోమేష్. ఇంకోవైపు తండ్రిని అరెస్ట్ చేశారు అన్న వార్త తెలుసుకున్న సత్య విరక్తిగా నవ్వి చాలా బాధపడుతూ ఉంటే గగన్ కొంచెం ఫీల్ అవుతూ, ఏమీ కాదులే, అంతా బాగానే అయిపోతుంది సత్య, టైం కొంచెం బ్యాడ్ అంతే, నువ్వు బాధపడకు అంటూ ఉంటే సత్య అతని మాటలకు, నో సార్, టైం ఎప్పుడూ బ్యాడ్ కాదు, మా డాడీ మా మమ్మీనే బ్యాడ్, తను చేసిన పనులే తనని ఈరోజు ఈ స్థితిలో ఉంచితే మా అమ్మ తలపొగరే ఈరోజు తనకు ఈ గతి పట్టించింది. ఏ పాపం తెలియని వారిని ఏమన్నా అని కానీ వారికి హాని చేయాలని కానీ చూస్తే ఆ దేవుడు అస్సలు ఊరుకోడు. పైగా అమ్మా నాన్నలు లేని నిత్య అక్కను వీళ్ళు మామూలుగా ఆడుకోలేదు కదా, అందుకే ఈరోజు ఈ స్థితిలో ఉన్నారు.
ఈ విషయంలో నాకు బాధగా ఏమీ లేదు. కనీసం ఇప్పుడైనా వారికి బుద్ధి వస్తుంది. లేదా కనీసం వాళ్ళు ఆలోచించే విధానమైనా మారుతుంది. ఇంత జరిగినా వాళ్ళు మారకపోతే రైటర్ తన పెన్సిల్‌కి పని చెబుతారు. ఇంత జరిగిన తరువాత వీరిద్దరూ కనీసం ఇప్పుడైనా మారతారని నేను భావిస్తున్నాను సార్ అంటూ ఉంటే, గగన్‌కి ఆమె మాటలలో, తన ప్రవర్తనలో, ఆలోచన విధానంలో చాలా మెచ్యూరిటీ కనిపిస్తుంది. తప్పు చేసింది తన తల్లిదండ్రులైనా సరే, న్యాయమే గెలవాలని కోరుకునే ఆమె మనసు నచ్చింది. కానీ అతని మనసులో వచ్చే ఆలోచనలు అతని మెదడు దాకా పోవడం లేదు. ఇంతలో సుప్రజ మేలుకుంటూ సత్య, సత్య అంటూ నీరసంగా పిలవగా ఆమె దగ్గరకు వెళ్ళిన సత్య తల్లిని చూసి తనకు మేలుకో వచ్చిన విషయం నర్స్కి చెప్పి వారిని గదిలోకి తీసుకుని వచ్చి వారితో ఆమెకు కొన్ని ప్రిస్క్రిప్షన్స్ ఇప్పించగా సుప్రజ జరిగిందంతా గుర్తు తెచ్చుకొని సత్యతో మాట్లాడాలి అని చూడగా సత్య తల్లిని మాట్లాడనివ్వకుండా ఆమె మాటలకు అడ్డుపడుతూ, అమ్మ ఇంకో 3 రోజుల దాకా నువ్వు పూర్తిగా రెస్ట్ తీసుకోవాలట. లేకపోతే నీ తలకు చేసిన ఆపరేషన్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉందట. ఒకవేళ అదే గానీ జరిగిందే అనుకో, నీ గతి ఇంకా హైదరాబాద్ ఎర్రగడ్డేనమ్మా. ఆ తరువాత నీ ఇష్టం. నువ్వు ఏడవడం కానీ, ఆలోచించడం కానీ, పోయిన కంటి గురించి బాధపడడం కానీ చేస్తే నీ నరాలు దెబ్బతిని ఇప్పుడు చూసే చూపును కూడా కోల్పోయే అవకాశం ఉందట. ఒక్క 3 రోజులు నువ్వసలు అలా చెయ్యకమ్మా అంటూ చెప్పగా ఇక సుప్రజ మాట్లాడే అంత ధైర్యం చేయలేదు ఆ మాటలు విని. దాంతో గగన్ ఆమె తెలివికి నోరు వెళ్ళబెట్టక తప్పలేదు. సత్య తన తల్లిని నోరు ముంపించేసి కొంచెం ఊపిరి తీసుకుని పక్కకు వచ్చి తననే చూస్తున్న గగన్ వైపు తిరిగి, సార్ ఏంటి సార్ అలా చూస్తున్నారు అనగా, గగన్ ఏంటి ఆమెతో అలా చెప్పావు? తను ఇంకో 3 రోజుల తర్వాత ఉండేది పోలీస్ స్టేషన్లో కదా అంటే సత్య తల్లినే దిగులుగా చూస్తూ, అవును సార్, కానీ ఈ విషయం ఇప్పుడు తెలిస్తే పాపం సార్ మా అమ్మ నిజంగానే పిచ్చిదైపోతుంది. అందుకే సార్ ఇలా చెప్పాను అంటూ అప్పటిదాకా నిత్య కాస్తో కూస్తో కూడగట్టుకున్న ధైర్యం అంతా తన తల్లి పరిస్థితిని చూసి నీరుగారిపోగా తను ఇంకా ఆ దుఃఖాన్ని అంతా ఆపుకోలేక ఒక్కసారిగా వరదలా తన్నుకొచ్చే బాధను ఎదురుగా ఉన్న గగన్ని హత్తుకుని చిన్న పిల్లలా గుక్కపట్టి ఏడుస్తూ ఉంది. దాంతో అతనికి ఆమెను ఎలా సముదాయించాలో తెలియక అలాగే ఆమె తల మీద, భుజం మీద నిమురుతూ ఉన్నాడు. కానీ అతనికి కానీ ఆమెకు కానీ అదే తొలి కౌగిలి. కానీ ఆ తొలి కౌగిలిలో ఏ కోశాన ప్రేమ కానీ, కోరిక కానీ, మోహం కానీ, స్వార్థం కానీ వారిద్దరి మధ్య లేదు. ఉన్నదల్లా ఒక్క బాధ, దిగులు, ఓదార్పు మాత్రమే. హాస్పిటల్లో పరిస్థితి ఇలా ఉంటే మరోవైపు దామిని బాబాయ్తో మాట్లాడిన మోహన్, దామిని బాబాయ్ వారి పెళ్ళికి అంగీకరించడంతో కొంచెం ప్రశాంతంగా ఊపిరి తీసుకొని, మీరు భయపడద్దు. తనకు అమ్మా నాన్న లేకపోయినా మీరు ఆ స్థానంలో ఉండి పెంచారు. తనకు అమ్మా నాన్నల స్థానంలో నేను మంచి అత్తామామలను ఇస్తా. భర్తగా బాధ్యతగా చూసుకుంటా. ఈ విషయాల్లో మీరు అస్సలు భయపడద్దు అంటూ ఉంటే దామిని చాలా ఆరాధనగా అతన్నే చూస్తూ తన బాబాయ్ సమాధానం కోసం చూస్తుంటే, దామిని బాబాయ్ అయితే సరే కానీ తనకు కట్నం కింద ఇచ్చే ప్రాపర్టీని కానీ, మనీని కానీ, మరింకా ఏ ఇతర వస్తువులనైనా సరే నేను మా అమ్మాయి పేరు మీదే రాస్తా. ఈ విషయంలో మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు కదా అంటే మోహన్ చిన్న నవ్వుతో, మీరు నాకు కట్నం ఇవ్వకపోయినా సరే అసలు ఇబ్బందే లేదు అంటూ మంచిగా మాట్లాడి తనంటే ఏంటో అతనికి అర్థమయ్యేలా చేసి వారి మాటల మధ్యలోనే పెళ్లి ముహూర్తాలు దాకా తీసుకుని పోగా దామిని ఆ మాటలకు కొంచెం అడ్డుకట్ట వేస్తూ, బాబాయ్ పెళ్ళిప్పుడే వద్దు. ఇప్పుడు చెల్లి తమ్ముడు అబ్రాడ్లో ఉన్నారు కదా, వారి పరీక్షల తర్వాత పెళ్లి చేసుకుంటాం. నాకంటూ ఉంది వాళ్ళే కదా అనడంతో ఆ మాటలకు వారు కూడా సరే అన్నారు. అదే విషయం వీరిద్దరూ చాలా సంతోషంగా వారి వారి ఫ్రెండ్స్తో చెప్పుకోగా
వారందరూ కూడా సంతోషపడుతూ ఒకచోట కలవాలని డిసైడ్ అయ్యారు. అలా ఆమని, సూరజ్ల ఇంట్లో వారందరూ కలిసి మీట్ అవ్వాలని దానికి తగ్గ ఏర్పాట్లను చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో నవ్య బొటిక్లో ఉన్న పవిత్ర కూడా నిత్యతో, అక్క నేను వస్తా నీతో, బావకి నీకు సంబంధించిన ఫ్రెండ్స్ని అందరినీ కలిపి ఒక్కసారే ఒక్కచోటే చూసినట్లుంటుంది కదా, ఎలాగో మీ పెళ్ళిలో నేను చూడలేకపోయా కదక్క అంటూ అనగా వారు కూడా సరే అన్నారు. కానీ సూర్యకు మాత్రం పవిత్ర రావడం ఇష్టం లేదు. కానీ నిత్య మాట కాదనలేకపోతున్నాడు అతను. అలా వారు ఐదుగురు బొటిక్ నుండి బయలుదేరగా ఇంకోవైపు గగన్ సత్యను కొంచెం అక్కడి నుండి బయటకు తీసుకుని రావాలని, సత్యముని కొంచెం బెటర్ చేయాలని చూసినప్పుడే ఈ విషయం కూడా అతనికి తెలియడంతో అతను కూడా సత్యను అక్కడికి తీసుకొని పోవాలని, అలా చేస్తే ఆమె తన అక్కతో బావతో మాట్లాడుతూ కొంచెం సేపు వారిని చూస్తే కొంచెం బెటర్గా ఫీల్ అవుతుందని భావించి గగన్ ఇద్దరి నర్సులను పిలిచి వారికి పోలీసులకు కూడా ఏదైనా ఎమర్జెన్సీ అయితే కాల్ చేయమని వివరాలను చెప్పి సత్యను తీసుకుని అక్కడి నుంచి కదిలాడు. అయితే సత్య అతనికి ఎక్కడికి ఏంటి అనే క్వశ్చన్స్ మాత్రం అడగలేదు. మళ్ళీ అతనితో ఇలా ఎప్పుడు ఉంటానో ఎప్పుడు కుదురుతుంది అనేది తెలియక మారు మాట్లాడకుండా అతని వెంట నడిచింది. మరోవైపు సోమేష్ బయటికి వచ్చి వైభవ్ ఆఫీస్లో జరిగిందంతా సూర్యకు తెలియజేశాడు. అయితే అదే సందర్భంలో గగన్ పవిత్రను అందరికీ పరిచయం చేయాలని అనుకుంటూ పవిత్రకు కాల్ చేయడం మొదలుపెట్టినా సరే ఆమె ఫోన్ తీయడం లేదు. ఎందుకంటే ఫోన్ తన దగ్గర లేదు కాబట్టి. ఇంకోవైపు ముందు కారులో పోతున్న వారిని గురించి పవిత్ర తన కార్ డ్రైవ్ చేసుకుంటూ పదండ్రా పదండి, పదండి, ఇదే మీ అందరికీ కూడా ఆఖరి కలయిక. ఆ ఫ్యాషన్ షో రోజు అందరికీ ఫీజులు పగిలిపోతాయి. ఇప్పుడు ఫ్రెండ్స్గా కలవడానికి పోతున్న మీరే రేపు ఆ అమ్మాయి తరపున ఒకళ్ళు, ఆ అబ్బాయి తరపున ఒకళ్ళు అంటూ పోట్లాటలతో కొట్టుకుంటారు. నా బావ నాకు సొంతమవుతాడు అంటూ కోపంతో అనుకుంటూ తన స్టీరింగ్ మీద పట్టు బిగించి, ఛీ ఫోన్ తీసుకొని రావడం మర్చిపోయా, లేకపోతే ఈ విషయాన్ని నేను వెంటనే వైభవ్కి చెప్తే బాగుండేది అనుకుంటూ ఉంటే ఇంకోవైపు జైల్లో ఉన్న పురుషోత్తం చాలా కష్టం మీద అతని వేలి ఉంగరాన్ని ఇచ్చి కానిస్టేబుల్ దగ్గర చిన్న ఫోన్ తీసుకుని దాని నుండి వైభవ్కు ఫోన్ చేయడం ప్రారంభించాడు. ఏమండోయ్, మరి ఇప్పుడు వైభవ్ పురుషోత్తానికి సాయం చేస్తాడంటారా? గగన్ పవిత్రను అక్కడ చూస్తే ఎలా ఫీల్ అవుతాడు? ఇప్పటికైనా ఆమె ఎలాంటిదో గగన్ తెలుసుకోగలడా? దామిని బాబాయ్ నిజంగానే దామిని పెళ్లికి ఒప్పుకున్నాడా, లేదా ఏదన్నా డ్రామా ఆడుతున్నాడా? ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానం కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి, కథనం ఎలా ఉందో బుల్లి కామెంట్ చేయండి అబ్బా.